ఎస్ మనం చూస్తున్నాం అల్లు అర్జున్ ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు కూడా తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టుకు తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇంకోవైపు అల్లు అర్జున్ సంబంధించిన ఎపిసోడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించాడు. చట్టం తన పని తాను జోక్యం చేసుకుంటుంది, ఇందులో ఎవరి జోక్యము ఉండదు, చట్టపరమైనటువంటి ప్రక్రియ మాత్రమే సాగుతుంది, చట్టం ముందు అందరూ సమానులే అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా తొక్కిసలాట్లో ఒకరు చనిపోయిన నేపథ్యంలోనే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి కూడా రియాక్ట్ అయ్యారు. మనం చూస్తున్నాం, ఇంతకు ముందే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యాడు. సో ఆయన ఈ పుష్ప 2 ఏదైతే ఈ సినిమా సంబంధించినటువంటి ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. అయితే ఆయన హైడ్రాతో లింకు పెట్టి పోస్ట్ కూడా చేశారు. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యాడు. దీన్ని ఇతర రాజకీయ కోణంలోనూ మరో అంశంగా చూడాల్సినటువంటి అవసరం లేదు, చట్ట ప్రకారమే ఇవన్నీ కూడా సాగుతున్నాయని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో కౌంట్ ఏదైతే కేటీఆర్ ఇచ్చినటువంటి ఏదైతే పోస్ట్కు ఇదొక కౌంటర్గా కూడా భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ వేదికగా హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా కూడా ఇంట్రెస్ట్గా మారింది. నేషనల్ మీడియా కావచ్చు, దేశంలో సినీ అభిమానులు కూడా ఈ అంశం పైన ఫాలో అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పష్టత ఇచ్చారు. ఇక్కడ తొక్కిసలాటలో చనిపోయినటువంటి నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు తప్ప మరొక అంశం కాదు అనేటువంటి ఒక స్పష్టతను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి దీనిపైన ఢిల్లీలో కూడా మాట్లాడారు. సో ముఖ్యంగా ఇదైతే ప్రస్తుతం అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయంలో ఆయనకు అరెస్టు తప్పదా, లేకపోతే రిమాండ్కి తప్పదా, లేకపోతే ఆయనకు బెయిల్ రాబోతోందా? సో అరెస్ట్ అయి ప్రస్తుతం కోర్టుకు కూడా తరలిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా కూడా ఈ రెండు అంశాలపైన ఆసక్తి నెలకొంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్ పైన ఏం స్పందించారు, ఆయన ఏం మాట్లాడారు అనేది కూడా మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఏంటి? ఎస్ శ్రీహరి, అల్లు అర్జున్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపటి క్రితం స్పందించారు. మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. పార్లమెంట్లో మంత్రులను కలిసి బయటకు వస్తున్న సందర్భంలో మీడియా ప్రతినిధులు జోక్యం చేసుకొని అల్లు అర్జున్ అరెస్ట్ను ఏ విధంగా చూస్తారనే ప్రశ్నించడం సందర్భంతో వెంటనే ఆయన స్పందించారు. అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో తన జోక్యం అంటూ ఏమీ ఉండదు అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక చట్టం ముందు అందరూ సమానులైన అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందనే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోవైపు అటు మోహన్ బాబు అంశానికి సంబంధించిన అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. కోర్టులో ఆ ఉత్తర్వులు ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతానికి ఢిల్లీలో పెద్ద నేతలంతా కూడా బిజీగా ఉన్నారు, క్యాబినెట్ అంశం పైన కూడా చర్చించారు. అయితే ప్రధానంగా మాత్రం అల్లు అర్జున్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు అల్లు అర్జున్ యొక్క అరెస్టు మాత్రం స్పష్టంగా పెద్ద ఎత్తున కూడా కొంత అల్లు అర్జున్ అభిమానులే కావచ్చు, వారంతా కూడా ఉదయం నుంచి కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు కావచ్చు, గాంధీ హాస్పిటల్ బయటే కావచ్చు, అనేక మంది ఫ్యాన్స్ కూడా తిరుగుతున్న నేపథ్యంలో మరోవైపు అల్లు అర్జున్ అరెస్టును కొంతమంది ఖండిస్తున్నప్పటికీ కూడా అసలు అల్లు అర్జున్ యొక్క అరెస్టు హైకోర్టు జోక్యం చేసుకోవడము, సంజయ్ థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా ప్రీ రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడాన్ని అటు హైకోర్టు సైతం కూడా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికీ దానిపైన పెద్ద ఎత్తున కూడా ప్రజా సంఘాలు సైతం కూడా డిమాండ్ చేసిన నేపథ్యం. ఇదే అంశంలో రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా స్పందించారు. చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది, ఈ అంశంలో తాను జోక్యం చేసుకోలేను అనే అంశాన్ని కూడా చాలా స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుంది, అందుకే పోలీసులు ఈ చర్యలు చేపట్టాలనే అంశాన్ని మాత్రం స్పష్టం చేశారు. శ్రీహరి, మనం చూస్తున్నాం అల్లు అర్జున్ అరెస్టు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. సో చట్ట ప్రకారమే చర్యలు సాగుతున్నాయి తప్ప దీంట్లో ఎవరి జోక్యము లేదు అని మాత్రం ఆయన ఖండించారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం హైడ్రాకు లింక్ పెడుతూ కూడా ఆయన పోస్ట్ చేశారు. సో అయితే మాత్రం దీన్ని రేవంత్ రెడ్డి మాత్రం పోలీసులు మాత్రమే దీనికి ఈ కేసు విచారణ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా సాగుతున్నాయనే స్పష్టత